పెళ్లైన దంపతులకు సంతానం ఎప్పుడు కలుగుతుందా, తమ బిడ్డలను ఎప్పుడు ఒళ్ళో ఎత్తుకుని లాలిస్తామా అని ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో సంతానం కలిగిన దంపతులకు కూడా అత్యాధునికమైన వైద్య పరిజ్ఞానంతో వాళ్లకు పిల్లలు పుట్టే అవకాశాన్ని కల్పిస్తున్నారు వైద్యులు. అయితే ఎంతో ఆశగా మరికొద్ది రోజుల్లో తమకి బిడ్డ పుట్టబోతోందని తెలిసిన ఆ దంపతులకు నిరాశ ఎదురైంది. ఇంతకు ఏం జరిగింది, ఎక్కడ జరిగింది అనే పూర్తి వివరాల్లోకి వెళితే, ఈజిప్టులో జరిగిన అత్యంత అరుదైన వైద్య సంఘటన వైద్యులను సైతం ఆశ్చర్యపరిచింది. ఒక మహిళ సాధారణ గర్భధారణ నిర్ధారణ కోసం ఆసుపత్రికి వచ్చినప్పుడు వైద్యులే ఆశ్చర్యానికి గురయ్యారు. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి చూడగా 1 కాదు 2 కాదు 9 మంది పిల్లలను ఒకేసారి ఆమె గర్భంలో ఉన్నట్టు గుర్తించారు. ఇక ఈ వార్త ఆ జంటను మాత్రమే కాకుండా వైద్యులను సైతం ఒకంత ఆశ్చర్యానికి గురిచేసింది. అంటే ఆమె 9 మంది పిల్లలను మోస్తుందని అర్థం. ఇది చాలా అరుదైన ప్రమాదకరమైన కేసుగా వైద్య నిపుణులు అంటున్నారు. వైద్య చరిత్రలో ఇలాంటి సందర్భాలు చాలా తక్కువ అని, ఇది అసాధారణం అంటూ ఆసుపత్రి మహిళా వైద్యురాలు వివరించారు. దీనికి ప్రధాన కారణం అండాశయాలను ఉత్తేజపరిచే మందులను ఎక్కువగా వాడటమే అని ఆమె పేర్కొన్నారు. ఈ మందులు అండాశయాలు అంటే ఉండవలసిన వాటికంటే ఎక్కువ గుడ్లను ఉత్పత్తి చేయడానికి ప్రేరేపించడానికి ఉద్దేశించినవని డాక్టర్ పేర్కొన్నారు. అయితే వాటిని నియంత్రిత మొత్తంలో వాడకుండా ఈ రకమైన మందులు వేసుకుంటే బహుళ గుడ్లు అంటే ఒకేసారి ఉత్పత్తి అవుతాయి అని వివరించారు వైద్యులు. అందుకే ఇటువంటి గర్భధారణలకు దారితీస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. సరైన పర్యవేక్షణ లేకుండా హార్మోన్ల మందులను వాడటం ఇటు తల్లికి అటు బిడ్డకు చాలా ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తల్లి గర్భంతో ఉన్నప్పుడు మధుమేహం, అధిక రక్తస్రావం, రక్తహీనత వంటి అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. అంతేకాకుండా శారీరక బలహీనత, ప్రసవ సమయంలో తల్లి శిశువుకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుందని అంటున్నారు. అయితే కొంతమంది వైద్యులు గర్భధారణ అవకాశాలను పెంచడానికి ఒకేసారి 4 లేదా 5 పిండాలను అమర్చుతారు. ఇది ఆధునిక వైద్య ప్రమాణాలకు విరుద్ధం అని అంటున్నారు నిపుణులు. పెళ్లైన దంపతులకు సంతానం ఎప్పుడు కలుగుతుందా, తమ బిడ్డలను ఎప్పుడు ఒళ్ళో ఎత్తుకుని లాలిస్తామా అని ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో సంతానం కలిగిన దంపతులకు కూడా అత్యాధునికమైన వైద్య పరిజ్ఞానంతో వాళ్లకు పిల్లలు పుట్టే అవకాశాన్ని కల్పిస్తున్నారు వైద్యులు. అయితే ఎంతో ఆశగా మరికొద్ది రోజుల్లో తమకి బిడ్డ పుట్టబోతోందని తెలిసిన ఆ దంపతులకు నిరాశ ఎదురైంది. ఇంతకు ఏం జరిగింది, ఎక్కడ జరిగింది అనే పూర్తి వివరాల్లోకి వెళితే, ఈజిప్టులో జరిగిన అత్యంత అరుదైన వైద్య సంఘటన వైద్యులను సైతం ఆశ్చర్యపరిచింది. ఒక మహిళ సాధారణ గర్భధారణ నిర్ధారణ కోసం ఆసుపత్రికి వచ్చినప్పుడు వైద్యులే ఆశ్చర్యానికి గురయ్యారు. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి చూడగా 1 కాదు 2 కాదు 9 మంది పిల్లలను ఒకేసారి ఆమె గర్భంలో ఉన్నట్టు గుర్తించారు. ఇక ఈ వార్త ఆ జంటను మాత్రమే కాకుండా వైద్యులను సైతం ఒకంత ఆశ్చర్యానికి గురిచేసింది. అంటే ఆమె 9 మంది పిల్లలను మోస్తుందని అర్థం. ఇది చాలా అరుదైన ప్రమాదకరమైన కేసుగా వైద్య నిపుణులు అంటున్నారు. వైద్య చరిత్రలో ఇలాంటి సందర్భాలు చాలా తక్కువ అని, ఇది అసాధారణం అంటూ ఆసుపత్రి మహిళా వైద్యురాలు వివరించారు. దీనికి ప్రధాన కారణం అండాశయాలను ఉత్తేజపరిచే మందులను ఎక్కువగా వాడటమే అని ఆమె పేర్కొన్నారు. ఈ మందులు అండాశయాలు అంటే ఉండవలసిన వాటికంటే ఎక్కువ గుడ్లను ఉత్పత్తి చేయడానికి ప్రేరేపించడానికి ఉద్దేశించినవని డాక్టర్ పేర్కొన్నారు. అయితే వాటిని నియంత్రిత మొత్తంలో వాడకుండా ఈ రకమైన మందులు వేసుకుంటే బహుళ గుడ్లు అంటే ఒకేసారి ఉత్పత్తి అవుతాయి అని వివరించారు వైద్యులు. అందుకే ఇటువంటి గర్భధారణలకు దారితీస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. సరైన పర్యవేక్షణ లేకుండా హార్మోన్ల మందులను వాడటం ఇటు తల్లికి అటు బిడ్డకు చాలా ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తల్లి గర్భంతో ఉన్నప్పుడు మధుమేహం, అధిక రక్తస్రావం, రక్తహీనత వంటి అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. అంతేకాకుండా శారీరక బలహీనత, ప్రసవ సమయంలో తల్లి శిశువుకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుందని అంటున్నారు. అయితే కొంతమంది వైద్యులు గర్భధారణ అవకాశాలను పెంచడానికి ఒకేసారి 4 లేదా 5 పిండాలను అమర్చుతారు. ఇది ఆధునిక వైద్య ప్రమాణాలకు విరుద్ధం అని అంటున్నారు నిపుణులు. పెళ్లైన దంపతులకు సంతానం ఎప్పుడు కలుగుతుందా, తమ బిడ్డలను ఎప్పుడు ఒళ్ళో ఎత్తుకుని లాలిస్తామా అని ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో సంతానం కలిగిన దంపతులకు కూడా అత్యాధునికమైన వైద్య పరిజ్ఞానంతో వాళ్లకు పిల్లలు పుట్టే అవకాశాన్ని కల్పిస్తున్నారు వైద్యులు. అయితే ఎంతో ఆశగా మరికొద్ది రోజుల్లో తమకి బిడ్డ పుట్టబోతోందని తెలిసిన ఆ దంపతులకు నిరాశ ఎదురైంది. ఇంతకు ఏం జరిగింది, ఎక్కడ జరిగింది అనే పూర్తి వివరాల్లోకి వెళితే,
ఈజిప్టులో జరిగిన అత్యంత అరుదైన వైద్య సంఘటన వైద్యులను సైతం ఆశ్చర్యపరిచింది. ఒక మహిళ సాధారణ గర్భధారణ నిర్ధారణ కోసం ఆసుపత్రికి వచ్చినప్పుడు వైద్యులే ఆశ్చర్యానికి గురయ్యారు. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి చూడగా ఒకటి కాదు, రెండు కాదు, 9 మంది పిల్లలను ఒకేసారి ఆమె గర్భంలో ఉన్నట్టు గుర్తించారు. ఇక ఈ వార్త ఆ జంటను మాత్రమే కాకుండా వైద్యులను సైతం ఒకంత ఆశ్చర్యానికి గురిచేసింది. అంటే ఆమె 9 మంది పిల్లలను మోస్తుందని అర్థం. ఇది చాలా అరుదైన ప్రమాదకరమైన కేసుగా వైద్య నిపుణులు అంటున్నారు. వైద్య చరిత్రలో ఇలాంటి సందర్భాలు చాలా తక్కువ అని, ఇది అసాధారణం అంటూ ఆసుపత్రి మహిళా వైద్యురాలు వివరించారు. దీనికి ప్రధాన కారణం అండాశయాలను ఉత్తేజపరిచే మందులను ఎక్కువగా వాడటమే అని ఆమె పేర్కొన్నారు. ఈ మందులు అండాశయాలు అంటే ఉండవలసిన వాటికంటే ఎక్కువ గుడ్లను ఉత్పత్తి చేయడానికి ప్రేరేపించడానికి ఉద్దేశించినవని డాక్టర్ పేర్కొన్నారు. అయితే వాటిని నియంత్రిత మొత్తంలో వాడకుండా ఈ రకమైన మందులు వేసుకుంటే బహుళ గుడ్లు అంటే ఒకేసారి ఉత్పత్తి అవుతాయి అని వివరించారు వైద్యులు. అందుకే ఇటువంటి గర్భధారణలకు దారితీస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. సరైన పర్యవేక్షణ లేకుండా హార్మోన్ల మందులను వాడటం ఇటు తల్లికి అటు బిడ్డకు చాలా ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తల్లి గర్భంతో ఉన్నప్పుడు మధుమేహం, అధిక రక్తస్రావం, రక్తహీనత వంటి అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. అంతేకాకుండా శారీరక బలహీనత, ప్రసవ సమయంలో తల్లి శిశువుకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుందని అంటున్నారు. అయితే కొంతమంది వైద్యులు గర్భధారణ అవకాశాలను పెంచడానికి ఒకేసారి 4 లేదా 5 పిండాలను అమర్చుతారు. ఇది ఆధునిక వైద్య ప్రమాణాలకు విరుద్ధం అని అంటున్నారు నిపుణులు. పెళ్లైన దంపతులకు సంతానం ఎప్పుడు కలుగుతుందా, తమ బిడ్డలను ఎప్పుడు ఒళ్ళో ఎత్తుకుని లాలిస్తామా అని ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో సంతానం కలిగిన దంపతులకు కూడా అత్యాధునికమైన వైద్య పరిజ్ఞానంతో వాళ్లకు పిల్లలు పుట్టే అవకాశాన్ని కల్పిస్తున్నారు వైద్యులు. అయితే ఎంతో ఆశగా మరికొద్ది రోజుల్లో తమకి బిడ్డ పుట్టబోతోందని తెలిసిన ఆ దంపతులకు నిరాశ ఎదురైంది. ఇంతకు ఏం జరిగింది, ఎక్కడ జరిగింది అనే పూర్తి వివరాల్లోకి వెళితే, ఈజిప్టులో జరిగిన అత్యంత అరుదైన వైద్య సంఘటన వైద్యులను సైతం ఆశ్చర్యపరిచింది. ఒక మహిళ సాధారణ గర్భధారణ నిర్ధారణ కోసం ఆసుపత్రికి వచ్చినప్పుడు వైద్యులే ఆశ్చర్యానికి గురయ్యారు. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి చూడగా ఒకటి కాదు, రెండు కాదు, 9 మంది పిల్లలను ఒకేసారి ఆమె గర్భంలో ఉన్నట్టు గుర్తించారు. ఇక ఈ వార్త ఆ జంటను మాత్రమే కాకుండా వైద్యులను సైతం ఒకంత ఆశ్చర్యానికి గురిచేసింది. అంటే ఆమె 9 మంది పిల్లలను మోస్తుందని అర్థం. ఇది చాలా అరుదైన ప్రమాదకరమైన కేసుగా వైద్య నిపుణులు అంటున్నారు. వైద్య చరిత్రలో ఇలాంటి సందర్భాలు చాలా తక్కువ అని, ఇది అసాధారణం అంటూ ఆసుపత్రి మహిళా వైద్యురాలు వివరించారు. దీనికి ప్రధాన కారణం అండాశయాలను ఉత్తేజపరిచే మందులను ఎక్కువగా వాడటమే అని ఆమె పేర్కొన్నారు. ఈ మందులు అండాశయాలు అంటే ఉండవలసిన వాటికంటే ఎక్కువ గుడ్లను ఉత్పత్తి చేయడానికి ప్రేరేపించడానికి ఉద్దేశించినవని డాక్టర్ పేర్కొన్నారు. అయితే వాటిని నియంత్రిత మొత్తంలో వాడకుండా ఈ రకమైన మందులు వేసుకుంటే బహుళ గుడ్లు అంటే ఒకేసారి ఉత్పత్తి అవుతాయి అని వివరించారు వైద్యులు. అందుకే ఇటువంటి గర్భధారణలకు దారితీస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. సరైన పర్యవేక్షణ లేకుండా హార్మోన్ల మందులను వాడటం ఇటు తల్లికి అటు బిడ్డకు చాలా ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తల్లి గర్భంతో ఉన్నప్పుడు మధుమేహం, అధిక రక్తస్రావం, రక్తహీనత వంటి అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. అంతేకాకుండా శారీరక బలహీనత, ప్రసవ సమయంలో తల్లి శిశువుకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుందని అంటున్నారు. అయితే కొంతమంది వైద్యులు గర్భధారణ అవకాశాలను పెంచడానికి ఒకేసారి 4 లేదా 5 పిండాలను అమర్చుతారు. ఇది ఆధునిక వైద్య ప్రమాణాలకు విరుద్ధం అని అంటున్నారు నిపుణులు. పెళ్లైన దంపతులకు సంతానం ఎప్పుడు కలుగుతుందా, తమ బిడ్డలను ఎప్పుడు ఒళ్ళో ఎత్తుకుని లాలిస్తామా అని ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో సంతానం కలిగిన దంపతులకు కూడా అత్యాధునికమైన వైద్య పరిజ్ఞానంతో వాళ్లకు పిల్లలు పుట్టే అవకాశాన్ని కల్పిస్తున్నారు వైద్యులు. అయితే ఎంతో ఆశగా మరికొద్ది రోజుల్లో తమకి బిడ్డ పుట్టబోతోందని తెలిసిన ఆ దంపతులకు నిరాశ ఎదురైంది. ఇంతకు ఏం జరిగింది, ఎక్కడ జరిగింది అనే పూర్తి వివరాల్లోకి వెళితే, ఈజిప్టులో జరిగిన అత్యంత అరుదైన వైద్య సంఘటన వైద్యులను సైతం ఆశ్చర్యపరిచింది. ఒక మహిళ సాధారణ గర్భధారణ నిర్ధారణ కోసం ఆసుపత్రికి వచ్చినప్పుడు వైద్యులే ఆశ్చర్యానికి గురయ్యారు. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి చూడగా ఒకటి కాదు, రెండు కాదు, 9 మంది పిల్లలను ఒకేసారి ఆమె గర్భంలో ఉన్నట్టు గుర్తించారు. ఇక ఈ వార్త ఆ జంటను మాత్రమే కాకుండా వైద్యులను సైతం ఒకంత ఆశ్చర్యానికి గురిచేసింది. అంటే ఆమె 9 మంది పిల్లలను మోస్తుందని అర్థం.
ఇది చాలా అరుదైన ప్రమాదకరమైన కేసుగా వైద్య నిపుణులు అంటున్నారు. వైద్య చరిత్రలో ఇలాంటి సందర్భాలు చాలా తక్కువ అని, ఇది అసాధారణం అంటూ ఆసుపత్రి మహిళా వైద్యురాలు వివరించారు. దీనికి ప్రధాన కారణం అండాశయాలను ఉత్తేజపరిచే మందులను ఎక్కువగా వాడటమే అని ఆమె పేర్కొన్నారు. ఈ మందులు అండాశయాలు అంటే ఉండవలసిన వాటికంటే ఎక్కువ గుడ్లను ఉత్పత్తి చేయడానికి ప్రేరేపించడానికి ఉద్దేశించినవని డాక్టర్ పేర్కొన్నారు. అయితే వాటిని నియంత్రిత మొత్తంలో వాడకుండా ఈ రకమైన మందులు వేసుకుంటే బహుళ గుడ్లు అంటే ఒకేసారి ఉత్పత్తి అవుతాయి అని వివరించారు వైద్యులు. అందుకే ఇటువంటి గర్భధారణలకు దారితీస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. సరైన పర్యవేక్షణ లేకుండా హార్మోన్ల మందులను వాడటం ఇటు తల్లికి అటు బిడ్డకు చాలా ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తల్లి గర్భంతో ఉన్నప్పుడు మధుమేహం, అధిక రక్తస్రావం, రక్తహీనత వంటి అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. అంతేకాకుండా శారీరక బలహీనత, ప్రసవ సమయంలో తల్లి శిశువుకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుందని అంటున్నారు. అయితే కొంతమంది వైద్యులు గర్భధారణ అవకాశాలను పెంచడానికి ఒకేసారి 4 లేదా 5 పిండాలను అమర్చుతారు. ఇది ఆధునిక వైద్య ప్రమాణాలకు విరుద్ధం అని అంటున్నారు నిపుణులు.